వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనం ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దీనికోసం నేను ఈ శారీలో ఉన్న ఫ్యాబ్రికే యూజ్ చేస్తున్నా అండి. మనకి పళ్ళు సైడు కొంచెం కుట్టు వస్తుంది కదా, బ్లౌజ్ కుట్టేసినట్టుగా కుట్లాగా వస్తుంది కదా, ఇగో ఇలా. దానికి మనకి ఇది లైన్గా రాదనమాట, కొంచెం ఇలా వంకరగా అట్లా వస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో నాకు మిగిలిన పీస్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. నాకు ఈ డిజైన్కి సరిపోతుంది. దీనికి నేను ఇలా కాటన్ యూజ్ చేసుకుంటున్నా అండి. కాటన్ అంటే మనకి పిల్లోస్లో వస్తుంది చూసారు, ఆ స్పాంజ్ కాటన్ అయితే యూజ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని అయితే మనం ఒక చిన్న బాల్ లాగా అయితే ఫ్యాబ్రిక్లో పెట్టేసి చుట్టుకుందాము. ఒకవేళ మీకు శారీలో క్లాత్ అవైలబుల్గా లేదనంటే కాటన్ సిల్క్ కానీ, లేదనంటే శారీ ఫాల్ కానీ, లేదనంటే ఇలా మన దగ్గర బ్లౌజ్ పీసెస్ అట్లా మిగిలిపోయి ఉంటుంటాయండి. కలిసే కలర్స్ ఏమైనా ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ శారీలోని మనకి హెవీ గోల్డ్ లేదు, అందుకని నేనైతే ఈ లైట్ గోల్డ్ జరీతో అయితే దీన్ని చుట్టుకుంటున్నాను అండి. కాటన్ థ్రెడ్తో అయినా చుట్టుకోవచ్చు, కానీ గోల్డ్ పెడితే బాగుంటుంది కదా అనేసి అయితే నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. లైట్ జరీ మనకి గోల్డ్లోనే ఇలా బనారస్ చీరలకి మనకు అది ఈ లైట్ గోల్డ్ వస్తూ ఉంటుంది ఎక్కువగా, అది యూజ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మీరు ఊడిపోకుండా మొత్తం అయితే ఇలా కట్టేసుకొని చివరి దాకా కట్ చేసేసుకోండి ఇలా, ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత వీటిని మామూలుగా అయితే లోరియల్స్ అంటూ ఉంటాము, కానీ బాగా చాలామంది మాత్రానికి గుట్ట పూసలు అనేసి అయితే అడుగుతున్నారు. సో గుట్ట పూసలనే అనుకున్నాము, అంటే గుత్తులు గుత్తులుగా ఉంటాయి అనేసి మంచిగా గుట్ట పూసలు అని పేరు పెట్టేసినట్టున్నారు, కానీ వీటిని మాత్రానికి మనం లోరియల్స్ అని అంటాము. ఇవి తీసుకుందాము. ముందు అయితే కాటన్ థ్రెడ్ ఒక 4 లైన్స్ చాలు, 2 రౌండ్స్ తీసుకుంటే సరిపోతుంది. 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ చివరికి వచ్చేటట్టుగా, మిడిల్లో వచ్చేటట్టుగా కూర్చోండి. తర్వాత ఒక బీడ్ తీసుకొని సెంటర్లో కూర్చున్నాం కాబట్టి మనము ఈ సెంటర్ లోపల నుంచి పక్కకి ఇలా కూర్చుదాము, ఓకేనా. ఈ సెంటర్లో ఇది ఉండిపోతుంది. ఇప్పుడు దీని చుట్టూ మనము ఇవి కూర్చోాలి. దాని తర్వాత ఇంకో లైను, అట్లా 2 లైన్లు అయితే సరిపోతాయి అనేసి నేను ఒక 2 లైన్స్ అయితే చుట్టా అండి. వీటిని ఇలాగే కుట్టుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ ప్లేస్లోనే కూర్చేసి సైడ్కి ఇట్లా తీయాలి, అంటే మనం హెమ్మింగ్ చేస్తాం కదా, అలానే కుట్టేసేయండి. కాకపోతే ఇవి కొంచెము ఇట్లా ఉంటాయి కాబట్టి పూసలు తడుతూ ఉంటాయి, కొంచెం చూసుకొని చేసుకోవాలి. దగ్గరగా చేసుకున్నా పర్వాలేదు, కాస్త దూరంగా చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మన దగ్గర బీడ్స్ ఉన్నదాన్ని బట్టి చూసుకోండి, ఎందుకనంటే ఇవి కాస్త కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి. జ్యువెలరీలో వాడే మెటీరియల్, ఏదైనా మగ్గంలో వాడే మెటీరియల్ కానీ రేటే ఉంటాయి కదా అండి. దాన్ని బట్టి మీరు శారీకి ప్లాన్ చేసుకోవచ్చు, ఎన్ని పడతాయి ఏంటి అన్నది. వెయిట్ తక్కువగా ఉంటాయి, ఎక్కువగానే తూగుతాయి కాబట్టి మీరు దాన్ని బట్టి క్వాంటిటీ చూస్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇలా లైన్స్లో దొరుకుతాయి, కలర్స్ కూడా ఉంటాయి. మన దగ్గర అయితే ఒక 5 కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి అంతే. ఇగో ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా ఇట కార్నర్కి తీసేయండి ఇలా, ఓకేనా. ఇలా అన్ని పూసలు కూడా ఇలా కుట్టేసుకోండి, మంచిగా ముద్దుగా చాలా బాగుంటాయి. డిజైన్ అయితే నాకు ఈ శారీకి ఇలా చేయాలనిపించింది. ఇదిగో ఇలా అయితే మొత్తం కట్టుకోవాలి కదా. వీటికి మనము శారీకి అటాచ్ చేద్దాం. ఇలా మొత్తం రెడీ చేసుకోనండి. నీడిల్ తోటి పైకి తీసేసేయండి. ఇలా తీసేసాక ఇలా మన దగ్గర అయితే ఈ క్యాప్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్లో వస్తాయి ఇవి. వీటిల్లోనే మనకి శారీలో కలిసే కలరు ఈ ఎల్లోయిష్ గ్రీనిష్ లాగా ఉండే ఒక కలర్ అయితే తీసుకున్నాను.
తీసుకొని ఈ క్యాప్ అయితే యూజ్ చేస్తున్నా అండి నేను. మీకు కావాలనుకుంటే మీ శారీలో గోల్డ్, హెవీ గోల్డ్ అట్లా ఉంటే గోల్డ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులోనే అసలు అవేమీ సెట్ అవ్వవు దీనికి, నార్మల్ గోల్డ్ అసలు ఏం సెట్ అవ్వవు అనమాట. అందుకనే ఈ శారీకి ఈ డిజైన్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. లేదనంటే వేరే మోడల్ చేద్దాం అనుకున్నాను. చాలా థింక్ చేసిన తర్వాత ఇలా అయితే డిసైడ్ అయిపోయి చేసేసిన. కానీ లుక్ మాత్రానికి చాలా బాగా వచ్చింది. ఇలా కలర్ బీడ్స్ అంటే హెవీగా ఏమీ అవ్వదులే, కానీ ఇలా అక్కడొకటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక్కొక్కటి అంతే. ఎక్కువ బీడ్స్ ఉన్నప్పుడు కలర్ వేరేలా కనపడుతుంది, 1 బీడ్ ఉన్నప్పుడు కలర్ వేరేలా కనపడుతూ ఉంటుంది. అలా మనం ఒక పూస వాడితే సరిపోతుంది వీటి కోసం అయితే. ఓకేనా, ఇలా 2 ఇంచెస్కి ఒకటైతే కడుతున్నా నేను. ఓకేనా, ఇలా కాస్త దగ్గరగా వచ్చేటట్టుగా చూసుకొని కట్టేసేయండి. చాలా బాగుంటుందండి. ఇలాంటి లైట్ గోల్డ్, లైట్ జరీ వచ్చిన శారీస్కి అయితే ఇలా ప్లాన్ చేసేసుకోండి, డిజైన్ అద్భుతంగా వస్తుంది. ఓకేనా అండి, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము. మీకు తెలుసు కదా మన షాప్ ఓపెన్లోనే ఉంది, పట్టు థ్రెడ్స్, బీడ్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా నంబర్ 9346527181, ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. లొకేషన్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.